బయోటిక్ రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ ఫేస్ వాష్ తీసుకున్నాను. 1 వీక్గా వాడుతున్నాను. ఇంతకుముందు మామా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్, డెర్మాటచ్ బ్రైట్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఫేస్ వాష్, బ్లూబెర్రీ ఫేస్ వాష్ ఈ 3 వాడినానండి. మామా ఎర్త్ డెర్మాటచ్ బ్రైట్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్ ఫేస్ వాష్ తర్వాత నాకు ఇదే నచ్చిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ముందే చెప్పుకున్నట్టు రైస్ వాటర్, నియాసినమైడ్ ఉంది. రేట్ కూడా పర్వాలేదు. 100 గ్రామ్స్ 155 రూపీస్తో ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఆల్రెడీ కాస్త తడి చేసిన చెయ్యి మీద దీన్ని అప్లై చేశాను. ఎంత రబ్ చేసినా మీకు నురగ అయితే అంతగా రావట్లేదు. కానీ ఫేస్ వాష్ లో ఫ్లేక్స్ ఉన్నాయండి, అంటే బరకగా మనకి రుద్దుతున్నప్పుడు బరకగా తగులుతుంది. దీని వల్ల మనకి డెడ్ స్కిన్ ఉంటే కూడా ఎప్పటికప్పుడు ఇది రిమూవ్ చేసేస్తుంది. వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది. డ్రై ఫీలింగ్ అయితే రాదండి. డ్రై చేయట్లేదు స్కిన్ ని, మాయిశ్చరైజ్డ్ గానే ఉంటుంది. 1 వీక్గా వాడుతున్నాను. నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. నాకు బాగా నచ్చింది కూడా. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో నాలాగా కొన్న వాళ్ళ రివ్యూస్ విషయానికి వస్తే అమెజాన్లో 1500 మందికి పైగా కొని 4.2 రేటింగ్ ఇచ్చున్నారు. ఫ్లిప్కార్ట్లో 6K దాకా కొని 4.2 రేటింగ్ ఇచ్చున్నారు. ఇక ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అయినా నియాసినమైడ్, రైస్ వాటర్, స్కిన్ కేర్ రొటీన్ లో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవే ఇంగ్రీడియంట్స్ వాడిన మామా ఎర్త్ రైస్ వాటర్, నియాసినమైడ్ ఫేస్ వాష్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం రేట్ తక్కువే. ఆ ఫేస్ వాష్ వాడినప్పుడు కాస్త స్కిన్ ని డ్రై చేసేసిన ఫీల్ వచ్చిందండి. కానీ ఇదైతే ఆ ఫీలింగ్ కూడా రాదు మనకి. ఆ ఫేస్ వాష్ కొద్దిగా తీసుకుంటేనే సరిపోయేది, ఎక్కువ నొరగ వస్తుంది. ఇది కూడా కొద్దిగా తీసుకుంటేనే సరిపోతుందండి, కానీ మనకి నొరగ రాదు కాబట్టి ఫేస్ వాష్ రబ్ చేస్తున్న ఫీలింగ్ రాకపోవచ్చు. కానీ నాకైతే ఈ ఫేస్ వాష్ బాగా నచ్చిందండి. నొరగ రాకున్నా అందులోని ఫ్లేక్స్ మనకి గరుకుగా తగులుతూ మన డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది. మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్న మంచి ఫేస్ వాషెస్ లో ఇది కూడా వన్ ఆఫ్ గుడ్ ఫేస్ వాష్ అనే చెప్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.